ఒక్క అడుగు నా యూట్యూబ్ ఛానల్‌కి చివరి పరీక్ష. యూట్యూబ్ ఛానల్‌లో మనం మోనిటైజేషన్‌కి అప్లై చేయడానికి చివరి పరీక్షలో అయితే ఉన్నాము. సో, ఈ చివరి పరీక్షలో పాస్ అవుతామా? ఫెయిల్ అవుతామా? అనేది మోనిటైజేషన్ విషయంలో నేను పాసా? ఫెయిలా? అనేది తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్‌కు చివరి పరీక్ష. నా కష్టానికి ఈ స్క్రీన్ వెనక ఎన్నో రాత్రులు దాగి ఉన్నాయి. నా యూట్యూబ్ ఛానల్ జర్నీలో ఎవరు చూడని కష్టాలున్నాయి, అలాగే ఎవరు వినని ఆశలు కూడా చాలా ఉన్నాయి. నా యూట్యూబ్ ఛానల్ జర్నీ నేను స్టార్ట్ చేసి 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, 1 సంవత్సరం కాలంలో నేను నా జర్నీ ఆపకుండా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ యూట్యూబ్ నుంచి నాకు ఒక చిన్న అవకాశం అయితే వచ్చింది. అదే మన ఛానల్ మోనిటైజేషన్‌కి నేనైతే చాలా దగ్గరలో ఉన్నా. సో, మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే 3 స్టెప్పులు ఎక్కాను. ఒకే ఒక స్టెప్ ఎక్కాలి. ఆ ఒక్క స్టెప్ మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఎక్కేసి మంచి మంచి కంటెంట్‌ని మంచి మంచి లెవెల్స్‌లో నేనైతే నెక్స్ట్ టైం ఇద్దామని మీ ముందుకైతే వస్తున్నాను. అందుకోసమే ఈ వీడియో కూడా నేనైతే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. చాలా సార్లు నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక వీడియో అప్లోడ్ చేసేవాడిని. అసలు వ్యూస్ ఎలా ఉన్నాయి? అప్లోడింగ్ ఎలా ఉంటుంది? అసలు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి మన వీడియోకి అనేది నేను చాలాసార్లు చెక్ చేస్తూ ఉంటాను. కొన్ని సార్లు అయితే నా యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన వీడియో చూస్తే నాకు నెక్స్ట్ టైం యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలన్న ఆలోచన కూడా అసలు ఉండేది కాదు. ఎందుకంటే 23 వ్యూస్ లేదా 53 లేదా 100 లేదా 110 లేదా 122 ఇంతకంటే ఎక్కువ వ్యూస్ అయితే నాకు ఎప్పుడూ వచ్చేవి కాదు. కావాలంటే ఒకసారి నా ఛానల్ అయితే ఇప్పుడైతే ఫోన్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. అందుకోసమని ఇది కానీ మన ఛానల్ వచ్చేసి కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు దాని మీద ఒకసారి క్లిక్ చేశాను. సో, ఇది వీడియోస్ చూసారా, రీసెంట్గా పెట్టిన వీడియోస్ అయితే. సో, వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. సో, లాస్ట్ టైం పెట్టినది ఇక 57, ఇక 295, ఇక 94, 200, నెక్స్ట్ ఇది 48, 58, 53, ఇక 960, ఇక 1K, ఇది 297, ఇది 1K, అలాగే నెక్స్ట్ ఇది 1.9. సో, ఇలా కోటప్పకొండ వీడియోలు అయితే చాలా గ్రోత్ వచ్చింది, చాలా అసలు ఎక్కువ వ్యూస్ కూడా వచ్చినాయి. సో, దీనివల్ల అయితే మన ఛానల్ అయితే మోనిటైజేషన్కి అయితే దగ్గరగా ఉంది. కానీ నేను ఇలా కంటిన్యూ చేస్తుండగా ఈ మధ్య రీసెంట్గా శివరాత్రి సందర్భంగా కొన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అయితే బాగా రీచ్కి వెళ్ళిపోయినాయి, మంచి వ్యూస్ వచ్చినాయి, అలాగే మంచి వాచ్ అవర్స్ వచ్చింది. సో, యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేనైతే యూట్యూబ్ ఛానల్ని కొనసాగిస్తూ ఉన్నాను. అసలు నిజం చెప్పాలంటే కొన్ని వీడియోస్కి 100 వ్యూస్ కూడా అయితే వచ్చేవి కాదు. కొన్ని వీడియోస్కి డిస్లైక్స్ కూడా పడేవి. కొన్ని వీడియోస్ చూసి కొంతమంది నవ్వేవాళ్ళు, నా ఎడిటింగ్ బాగలేదనేవాళ్ళు. కానీ నేను ట్రై చేస్తూనే ఉన్నా. అంటే చేసే కొద్ది వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో నేను వర్క్ స్టార్ట్ చేస్తూనే ఉన్నాను. కంటిన్యూగా వీడియో అయితే ఎప్పుడైతే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అయితే నా ఛానల్ అయితే గ్రోత్ రావడం జరిగింది. మంచిగా వ్యూస్ వచ్చినాయి, అలాగే వాచ్ అవర్స్ వచ్చేసాయి. సో, వాచ్ అవర్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఛానల్ అయితే చాలా ముందుకు వెళ్ళిపోయాను. అలాగే ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తాను, మోనిటైజేషన్ బటన్ అప్లై చేస్తాను, మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ జర్నీలో చాలా అవమానాలు పడ్డాను, చాలా మాటలు పడ్డాను. వీటన్నిటిని మర్చిపోయి నా నమ్మకాన్ని మాత్రం మర్చకుండా నేనైతే ముందడుగైతే వేసాను. ఈరోజు ఆ నమ్మకమే నన్ను నిలబెట్టింది కూడా. చాలామందికి మోనిటైజేషన్ అవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే నెక్స్ట్ నుంచి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో. సో, నేను కూడా డబ్బుల కోసమే ముందుకైతే వచ్చేసాను. కానీ నాకంటూ ఒక యూట్యూబ్లో ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి, అలాగే నా నమ్మకం మీద నాకంటూ ఒక రివార్డ్ కూడా కావాలనే ఉద్దేశంతో నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ చాలామందికి మోనిటైజేషన్ అనేది అది ఒక డబ్బు మాత్రమే. సో, అఫ్కోర్స్ నేను కూడా మనీ కోసమే వచ్చాను, కానీ ఒక గుర్తింపు అనేది ఉండాలనే కాన్సెప్ట్తో నేనైతే ముందుకైతే వచ్చాను. ఈ సంవత్సర కాల జర్నీలో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నా కష్టాన్ని గుర్తించారు, అలాగే నా పేషెన్సీని గుర్తించారు. నేను పడిన ప్రతిదీ గుర్తించి నాకు ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ నుంచి ఒక రివార్డ్ కూడా అందేలా చేశారు. అదే యూట్యూబ్ ఛానల్లో వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యేలా ఒక మోనిటైజేషన్ ఆప్షన్ కూడా ఇచ్చేలా చేస్తున్నారు. సో, ఒకే ఒక స్టెప్ అయితే ఉన్నా, ఆ ఒక్క స్టెప్ ఎక్కేస్తే నేను నెక్స్ట్ లెవెల్లో మోనిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే నేనైతే అర్హుడినైతే అవుతాను. సో, కాబట్టి యూట్యూబ్ ఛానల్ నన్ను గుర్తించి నా కలకు మొదటడుగుగా వేయించినందుకు చాలా ధన్యవాదాలు. ప్రస్తుతానికి నేనైతే నా ఛానల్ మోనిటైజేషన్కి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నా. ఆ ఒక్క అడుగు దూరాన్ని మీరు గుర్తించి నాకు కానీ ఒక అవకాశం ఇచ్చారనుకో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.
సో ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఈ ఒక్క అడుగు అనేది ఈ యూట్యూబ్ ఛానల్ జర్నీలో నేను ఒక్కడినే వేయలేను. మీరందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక అడుగేసేస్తే నేను ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను. అలాగే మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్టే నా యూట్యూబ్ ఛానల్ జర్నీలో మీరు కూడా ఒక భాగమే. ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని కోరే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్, ఒక ఫుల్ వాచ్, ఒక షేర్. ప్లీజ్ మీరు చేసే సపోర్ట్కి నా లైఫ్నే మార్చగలదు. ప్లీజ్ రిక్వెస్ట్. మీరందరూ కలిసి చేసే సపోర్ట్ వల్ల నేనైతే నా లైఫ్ని అలాగే నా యూట్యూబ్ ఛానల్ని ఫుల్గా మార్చుకోగలను. ప్లీజ్ సపోర్ట్. మన ఛానల్ నుంచి ఈ వీడియో ద్వారా మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను. మన ఛానల్ మోనటైజేషన్ అయిన తర్వాత మన ఛానల్ నుంచి మంచి మంచి కంటెంట్తో నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్. మీరు కానీ నాకు మంచి సపోర్ట్ కానీ చేస్తే మన బడ్జెట్లో మంచి కెమెరా తీసుకుంటాను, అలాగే మంచి నాయిస్ లేని మైక్ తీసుకుంటాను, అలాగే సినిమాటిక్ లెవెల్లో మంచి ఎడిటింగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలా మన ఛానల్ని మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కోసం కావాల్సిన కెమెరా, అలాగే మైక్స్, నెక్స్ట్ ఒక ల్యాప్టాప్ అయితే తీసుకోవాలి. సో దానికోసం మీకు తెలిసిన యూట్యూబ్కి ఉపయోగించే మంచి మంచి ప్రోడక్ట్ని అయితే ఒక కామెంట్ ద్వారా తెలియపరచండి ప్లీజ్. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కోసం వీడేంటి ఇన్ని అడుగుతున్నాడు అనుకుంటున్నారా? మన ఛానల్ చిన్నదే కావచ్చు, కానీ మన డ్రీమ్ మాత్రం చాలా పెద్దది. కుంభకోణం బద్దలు కొట్టి చూపించాలి, అదే నా డ్రీమ్. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో మీరు కానీ సపోర్ట్ కానీ చేస్తే రేపు నా సక్సెస్ స్టోరీలో అలాగే నా యూట్యూబ్ ఛానల్ జర్నీలో మీరు కూడా ఒక భాగం. యూట్యూబ్ ఛానల్ పాలసీ ప్రకారం ఏంటంటే ఒక 1 ఇయర్లో 1000 సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే 4000 వాచ్ అవర్స్ అయితే చేయాలి. సో మనమైతే సబ్స్క్రైబర్స్ కొంచెం దూరంగా ఉన్నా, వాచ్ అవర్స్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. సో వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ అనేది మనం చాలా ఫాస్ట్గా గ్రోత్ అయితే చేయొచ్చు. సో దానికోసం అయితే మీ సపోర్ట్ అయితే అడుగుతున్నాను. మళ్ళీ 2 మంత్స్ కానీ దాటిందంటే నెక్స్ట్ మనకు వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ మళ్ళీ డ్రాప్ అవుతూ ఉంటాయి. సో అందుకోసం మీ అందరి సపోర్ట్ కోసం నేనైతే ముందుకు వచ్చాను. సో మీరు సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే కంప్లీట్గా మోనటైజేషన్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియోని అయితే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లాస్ట్ టైం నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేయడం కూడా జరిగిందండి. అది కొన్ని అసంఘటిత కారణాల వల్ల నా యూట్యూబ్ ఛానల్ అయితే రిమూవ్ అయితే అయ్యింది. సో అందుకోసమని నేను మళ్ళీ పట్టుదలతో మళ్ళీ కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ ఛానల్ కూడా 1 ఇయర్లో చాలా వరకు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం చాలా వరకు వాచ్ అవర్స్ అయితే నేను కంప్లీట్ చేయడం జరిగింది. సో అందుకోసమనే నేనైతే మళ్ళీ కొత్తగా ఒక రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఒక 2 మంత్స్ తర్వాత నుంచి మళ్ళీ మనకి వాచ్ అవర్స్ అనేవి డ్రాప్ అవుతూ వస్తూ ఉంటాయి కాబట్టి సో మళ్ళీ ఛానల్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసమని మీ అందరూ సపోర్ట్ ఇస్తే సో నెక్స్ట్ 2 మంత్స్లో నేను మోనటైజేషన్ అయ్యి మీ ముందుకైతే వచ్చి కనిపిస్తాను. ప్లీజ్ మీరందరూ కలిసి ఒక్క సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో కొత్త కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.